నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. నేను భాగ్యశ్రీ. బిగ్ టాక్, నేను భాగ్యశ్రీ. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల కలలు, వారి తల్లిదండ్రుల ఏళ్ల శ్రమ నేడు బజారున పడ్డాయి. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్ష నిర్వహణ తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పరీక్షా పత్రం లీక్ కావడంతో విద్యార్థి లోకం బగ్గుమంటోంది. ఢిల్లీ నుంచి కేరళ వరకు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చి ఎన్డీఏ తీరును ఎండగడుతున్నారు. కేవలం డబ్బు కోసం విద్యా మాఫియా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అన్న ప్రశ్నిస్తున్నారు. ఇక రాజకీయ విమర్శలు ఒకవైపు, పోలీసుల అరెస్టులు మరోవైపు. ఈ నేపథ్యంలో అసలు ఈ లీక్ నెట్వర్క్ ఎలా సాగింది, ఎవరి హస్తం ఉంది అన్న అంశాలపైనే ఇప్పుడు బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి ఆ బిగ్ టాక్లో పాల్గొనడానికి గ్రూప్స్ ఆస్పిరెంట్స్ జనార్దన్ గారు, అలాగే ఎస్ఎఫ్ఐ లీడర్ అశోక్ రెడ్డి గారు, అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రెసిడెంట్ జార్జ్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి ముగ్గురికి. అలాగే బీజేపీ లీడర్ దుద్దుగుంట వెంకటేశ్వర రెడ్డి గారు కూడా డిబేట్లో జాయిన్ అయ్యారు. సార్ నమస్తే అండి. ఎస్ అశోక్ రెడ్డి గారు. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. ఎస్ ఇవాళ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవడంతో కూడా ఒక్కసారిగా విద్యార్థి లోకం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరి ఒక్కసారిగా ప్రశ్నపత్రం అయితే లీక్ అవడంతో తమ అకాడమిక్ ఇయర్ పూర్తిగా కోల్పోతామంటూ కూడా మరోపక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఒక్కసారిగా ఇన్నేళ్లు కష్టపడింది అంతా కూడా వృధా అవుతుందంటూ కూడా మరోపక్క విద్యార్థి లోకం అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎస్ఎఫ్ఐ లీడర్ ఏ విధంగా ఖండిస్తా ఉంది? ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మే 3వ తారీఖున నీట్ పరీక్ష రాసినటువంటి 22 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో డాక్టర్ కావాలన్నటువంటి కోరికను ఈ రోజు మొన్న మే 3వ తారీఖున నీట్ పరీక్ష రాయడం జరిగింది. ఈ రోజు రాజస్థాన్ లో జరిగినటువంటి పరీక్షలో పేపర్ లీకేజ్ అయిందని చెప్పి ఈ రోజు ఎన్టీఏ పేపర్ ఈ రోజు పరీక్షను రద్దు చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ పరీక్షను రద్దు చేయడం అనంటే ఈ రోజు కేవలం 22 లక్షల మంది విద్యార్థుల ఈరోజు భవిష్యత్తు ఈ రోజు రోడ్డున పడ్డదని చెప్పి మేము చెప్తా ఉన్నాము. ఎందుకోసం అనంటే ఎన్నో కలలు కానీ నేను డాక్టర్ కావాలని అనుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు పరీక్ష రాసి రాజస్థాన్ లో ఉన్నటువంటి రాజస్థాన్ రాష్ట్రంలో ఈరోజు పరీక్ష పేపర్ లీక్ అయిందని చెప్పి యావత్ దేశం మొత్తంలో ఉన్నటువంటి 22 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు పరీక్షను రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాము. ఎందుకోసం అంటే ఈ నీట్ పేపర్ పరీక్ష లీకేజ్ అనేది ఇదే కొత్త కాదు. ఇంత ముందుకే 2014లో కానీ 2024లో కానీ ఈ పేపర్ లీకేజ్ అయ్యిందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎందుకోసం అంటే ఈ రోజు విద్యార్థులు కలలు కంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళు డాక్టర్ కావాలన్న పరీక్ష రాసి ఎందుకోసం ఈ పేపర్ లీకేజ్ అయిందంటే ఈ రోజు రాజస్థాన్ రాష్ట్రంలో నుండి ఈ రోజు యావత్ దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో కూడా రాజస్థాన్ కోటాకు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్లు ఈ రోజు అన్ని రాష్ట్రాలలో వెలిసినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కోటా రాజస్థాన్ సంబంధించినటువంటి ఫిజిక్స్ వాళ్ళ కానీ రిజల్ట్స్ కానీ బన్సల్ కాలేజ్ కానీ అలైన్ కాలేజ్ కానీ ఏవైతే కాలేజీలు వచ్చినాయో కోచింగ్ సెంటర్లు వచ్చినాయో ఈ కోచింగ్ సెంటర్లు అన్ని కూడా ఈ రోజు రాజస్థాన్ కోటా నుంచే ఈ రోజు దేశవ్యాప్తంగా కాలేజీలు కోచింగ్ సెంటర్లు వెలిసినాయి. అంటే ఈ రోజు ఈ కోచింగ్ సెంటర్ లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులకు ర్యాంకులు కావాలని చెప్పి డబ్బులు పెట్టి కొని ఈ రోజు కొంతమంది విద్యార్థుల కోసం ఈ రోజు పేపర్ లీకేజ్ అయిందని చెప్పి అంతమంది విద్యార్థుల జీవితాలతో ఈరోజు చెలగాటం ఆడడం అనేది ఈరోజు కరెక్ట్ కాదని చెప్పి ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాము. ఎందుకోసం అంటే ఈ రోజు పేపర్ లీకేజ్ సంబంధించినటువంటిది రాజస్థాన్ లో లీక్ అయితే ఈరోజు దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలను విద్యార్థుల జీవితాన్ని రోడ్డు మీద పడేయడం కరెక్ట్ కాదని చెప్పి ఈ రోజు ఎస్ఎఫ్ఐగా మేము చెప్తా ఉన్నాము. ఎందుకోసం అంటే ఇంత ముందుకే పేపర్ లీక్ అయిందని చెప్పి 2-3 సార్లు పేపర్ లీక్ అయింది. ఇదే కాకుండా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10-11 సంవత్సరాలలో 28 సార్లు వివిధ రకాల పరీక్ష పేపర్లు లీక్ అయినాయి అని చెప్పి ఈ రోజు న్యూస్ లో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఎన్టీఏ ఏదైతే ఉందో ఎన్టీఏ పేపర్ లీకేజ్ చేయడం అనేది పేపర్ లీకేజ్ అవుతున్నా ఎందుకోసం అంటే పరీక్ష పేపర్ తయారు చేసిన తర్వాత ఈరోజు పేపర్ లీకేజ్ అయిందనంటే దానిలో ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు పేపర్ లీకేజ్ చేసిరని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 22 లక్షల మంది విద్యార్థులు ఈరోజు జీవితాలు ఈరోజు రోడ్ల పడేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైతే పేపర్ లీకేజ్ అయ్యిందో ఆ పేపర్ లీకేజ్ ఏ రాష్ట్రంలో రాజస్థాన్ లో జరిగింది కాబట్టి అక్కడ ఏదైతే లీకేజ్ అయిందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని మిగతా విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము చెప్తా ఉన్నాం. జనార్దన్ గారు,
మేడం, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఉమ్, ఈ రోజు పొద్దున్న నుండి కొన్ని మీడియాలలో చూస్తున్నాం. ఒకటే పేపర్ లీక్ అయింది. ప్రభుత్వం అనేటటువంటిది ఏం చేస్తుందంటే ఎలాంటి డబ్బులు లేకుండా మళ్ళొక్క పరీక్ష ఫీజు లేకుండా మేము పరీక్షలు నిర్వహిస్తామని చెప్తామని అంటున్నారు. ఉమ్, మీరు సావండి, చావు ఖర్చులు మేమే భరిస్తాం, ఉమ్, దిప్పుడు కళ్ళం కాడ మీ చెవులో మళ్ళొక్క మాట ముచ్చట చెప్తాం అన్నట్టు మీరు మీకు మీకు స్వర్గం అని ఉంటే నరకం అని ఉంటే అక్కడ కూడా మీరు డాక్టర్లు ఎదురు అన్నట్టు దింపుడు కళ్ళం కాడ మీకు శుభవార్త చెప్తాం అన్నట్టు చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఉమ్, ఇంకొకటి, ఇక్కడ నుంచి మనం చాలా నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. నీటిను వ్యతిరేకించకూడదు. ఎందుకంటే వ్యవస్థ మంచిదే తీసుకొచ్చి రెండేమైనా నీటికి అన్ని రాష్ట్రాలు అగ్రి అయినాయి, ముందుకు నడుస్తున్నాయి. ఈ ఈ దీనిని పెట్టుకొని నీటి రద్దు అడగకూడదు మనం. ఎందుకంటే నేను ఒక బయాలజీ స్టూడెంట్ గా, నేను కూడా ఒక ఎంసెట్ రాసినటువంటి అభ్యర్థిగా నాకు తెలుసు. గతంలో ఒక అభ్యర్థి డాక్టర్ కావాలనుకుంటే ఒకే అకాడమిక్ ఇయర్ లో 10 నుంచి 20 ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి. ఎంసెట్ రాసుకోవాలి, జిప్మర్ రాసుకోవాలి, ఎయిమ్స్ రాసుకోవాలి, టిఎంసి వెల్లూరు రాసుకోవాలి. ప్రతి పేపర్ ప్యాటర్న్ అనేది డిఫర్ అవుతుంటది. విద్యార్థి పైన చాలా భారం పడుతుండే చదువుకోవడానికి. నీట్ రావడం వల్ల ఇలాంటి కొన్ని మార్పులు మంచిగానే జరిగినాయి. కానీ ఇక్కడ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓఎంఆర్ బేస్డ్ గా పెడుతున్నారు. దీన్ని ఓఎంఆర్ బేస్డ్ గానే ఉంచాలి. దీనిని కనుక మళ్ళా ఆన్లైన్ సిస్టమ్ లోకి తీసుకుపోవద్దు. వీళ్ళు చేతగానితనంతో దద్దమ్మతనంతో పేపర్ లీక్ అయిందని మళ్ళీ దాన్ని తీసుకుపోవద్దు. ఎందుకంటే ఈ రోజు కనుక మళ్ళా ఆన్లైన్ కి వెళ్తే మాత్రం దీన్ని నార్మలైజేషన్ చేయడంలో ఇప్పటికే చాలా ఎగ్జామ్లలో నార్మలైజేషన్ వద్దంటున్నారు. యూపీఎస్సీ లో కూడా నార్మలైజేషన్ లేకుండా మోడరేషన్ పద్ధతి జరిగింది. మన గ్రూప్ 1 కేసు మేము వేసినటువంటి అభ్యర్థికి కూడా చెప్తున్నాం, ఈ దిశగా తప్పు జరిగిందని అటు దిశగా చర్చలు జరిపి అటు సైడ్ తీసుకుపోవద్దు. ఇకపోతే ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ అనేది లీక్ అయినటువంటిది గతం నుంచి కూడా చరిత్రలో చూస్తే 2016కు ముందు 1988లో ఏఐపిఎంటి ఉండే, ఆల్ ఇండియా ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్. అది కొన్ని స్టేట్స్ అన్ని కలిసి ఇలాంటి ఒక 30-40 ఒక 10-20 ఎగ్జామ్స్ రాయకుండా ఉండడం వరకు తీసుకొని వచ్చారు. అది దశల వారీగా అభివృద్ధి చెందుతూ 2000 వరకు వచ్చేసరికి చాలా అన్ని రాష్ట్రాలకు పోయింది. అప్పుడు మన స్టేట్ అందులో లేదు, కేవలం నీటిలోకి వచ్చింది సౌత్ స్టేట్స్. ఎందుకంటే దానికి సౌత్ స్టేట్స్ మెడికల్ కాలేజెస్ బాగా అభివృద్ధి చెందినాయి. మా పిల్లలు లాస్ అవుతారనే ఉద్దేశంతో ఇంకా దానికి కరెక్ట్ లీగల్ మెథడ్స్ అన్ని రాకపోవడంలో పోయిర్రు. 2016లో అదే ఏఐపిఎంటి టెస్ట్ లీక్ అయింది. అది రీ ఎగ్జామ్ చేసింది 2016. 2017 నుండి నీట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వచ్చింది. మధ్యలో 2012 వచ్చింది. 2013లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. తర్వాత 2015 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నీటే నడుస్తుంది. కొన్ని స్టేట్స్ అగ్రి కాకుండా ఇప్పుడు అన్ని స్టేట్స్ అనేవి అందులో ఉన్నాయి. అయితే ఈ 2017 నుంచి మనం చూస్తే ఎవ్రీ 2 years కి ఒకసారి పేపర్ లీక్ అవుతుందండి. ఈ ఎవ్రీ 2 years కి ఒకసారి లీక్ అయ్యేటటువంటి క్రమంలో ఏమవుతుంది, ఎక్కడ లీక్ అయిన దగ్గర అధికార పార్టీ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పార్టీ వాళ్ళే ఉంటున్నారు. ఇక్కడ పేపర్ లీక్ అయినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు, అక్కడ వాళ్ళే ఉన్నారు. ఇక్కడ మేము ఏం చెప్తున్నామంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ పెద్దల యొక్క అండదండలు అనేవి లీకేజ్ వ్యక్తులకు సమకూరుతున్నాయి, అందువల్లనే జరుగుతున్నాయి. కాబట్టి అధికార పార్టీలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నాము. వీటిలలో క్షుణ్ణంగా అధికార పార్టీకి పేపర్ లీకేజీలకు ఎలాంటి లావాదేవీలు జరుగుతున్నాయి, ఎన్ని కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి, ఇందులో అధికార పార్టీ పెద్దల యొక్క హస్తాలేంది, వీళ్ళు వాళ్ళకు సమకూరుస్తున్నటువంటి ఏంటిది అనేది చాలా క్షుణ్ణంగా ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశం. మరొక అంశం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ తంతులు మొత్తాన్ని కనుక చూస్తే ఈ ఎన్టీఏ అనేటటువంటి ఈ పేపర్ లీకులు ఏది కాకుండా ఉండడానికి కొన్ని పారామీటర్స్లలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఓఎంఆర్ బేస్డ్. ఓఎంఆర్ కానటువంటి ఈ ఎన్టీఏ కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్ అయినటువంటి యూజీసీ నెట్ కూడా లీక్ అవుతుంది. ఈ ఓఎంఆర్ బేస్డ్ వచ్చేసరికి పేపర్ సెట్టింగ్ ఒకటి, ఆ పేపర్స్ దాయడం ఒకటి, స్టేట్స్లలోకి పంపడం ఒకటి, పోలీస్ స్టేషన్లలో ఉండడం ఒకటి, ఎగ్జామ్ నిర్వహించేటప్పుడు జామర్లు పనిచేయడం ఒకటి, ఈ విధంగా దశల వారీ ఉంటాయి. అసలు ఈ పేపర్ లీకేజీ ఈ రోజు చూసినట్లయితే ఒక రాజస్థాన్ లో ఒక కోచింగ్ సెంటర్ ఇచ్చినటువంటి మెటీరియల్ లో 600 పైచిలకు క్వశ్చన్లు ఎగ్జామ్ లో రిపీట్ అయినాయి అన్నారు. క్వశ్చన్స్ రిపీట్ అయితే రిపీట్ కావచ్చు. నేను ఒక గ్రూప్ ఆస్పిరెంట్ గా, ఒక యూపీఎస్సీ రాసిన అభ్యర్థిగా చెప్తున్నాను. ఒక 200 పేజీల బుక్ చదివినప్పుడు ఎగ్జామ్కి వెళ్లే ముందు రోజు వరకు ఆ బుక్ యొక్క కంటెంట్ మొత్తం కూడా ఒక 10 పేజీలలోకి వచ్చినప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చదువుతాం. ఆ 10 పేజీలలోకి వెళ్ళే మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటది. అట్లా చదివినప్పుడే మీ ప్రిపరేషన్ ఉంటది. అది 600 క్వశ్చన్లు వస్తే అనుమాన పడాల్సిన అవసరం లేదు. కానీ
ఇక్కడ ఏం జరిగిందంటే ఫిజిక్స్ లో కెమిస్ట్రీ లో అన్నిటిలలో కూడా ఆన్సర్స్ ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఒక సీక్వెన్స్ మారలేదు. ఏ ఉంటే ఏ, బి ఉంటే బి, సి ఉంటే సి, ఏ ఆప్షన్ ఉంటే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ దీని నుంచి మనం గ్రహించవలసింది ఏంటంటే ఇలా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి అక్కడ వచ్చినటువంటి క్వశ్చన్స్ ను ఇక్కడ పేపర్ లీకేజ్ అయిన దాని ద్వారా మనం టాలీ చేసుకోగలిగినాం. ఇదే కనుక మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటే నా సిట్టింగ్ లో నాకు ఏ క్వశ్చన్స్ వచ్చినాయి అన్ని నేను డీకోడ్ చేయలేను, గుర్తుపెట్టుకోలేను. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే ఓఎంఆర్ బేస్డ్ గానే ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా పేపర్లు ఎప్పుడు లీక్ అవుతాయి, అది బయటికి రాదు. అక్కడ ఫైర్ వాల్స్ అనేవి ఏ విధంగా పనిచేస్తాయి, ఏ విధంగా బయటికి పోతుంది. అక్కడ ఆన్లైన్ లో ఉన్నటువంటి ఎన్టీఏ ఎగ్జామ్ యూజీసీ నెట్ కూడా లీక్ అయింది కదా. ఓఎంఆర్ ఉండడం వల్లనే ఈ రోజు తెలిసింది. ఓఎంఆర్ వద్దని ఎవరు అనొద్దు, అన్ని ఎగ్జామ్స్ కూడా ఓఎంఆర్ కే రావాలి. ఇవాళ ఎగ్జామ్ ఇవాళ ఓటుకు మనము ఆఫ్లైన్ కి రమ్మంటున్నాం, మనము బ్యాలెట్ పేపర్ ఉపయోగించాలనేటటువంటి వాళ్ళు ఇవాళ ఆన్లైన్ కి ఎందుకు వస్తున్నారు? ఇవాళ విద్యార్థుల జీవితం ఇవాళ ఒక్క మార్క్ కనుక తగ్గితే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో 1000 ర్యాంకు కిందికి తగ్గుద్ది. 1000 ర్యాంకు తగ్గితే అసలు సీట్ రాకపోవచ్చు. నాకు ఇలా ఎయిమ్స్ రావాలనుకున్నటువంటి సీటు ఎక్కడన్నా పోయి ఏదో మారుమూల ప్రాంతంలో రావచ్చు. కాబట్టి ఇలా ఓఎంఆర్ ఉండడంతో ఇవాళ ఈ గుర్తు బయటపడ్డది. కాబట్టి అన్ని ఎగ్జామ్స్ కూడా ఓఎంఆర్ షిఫ్ట్ అవ్వాలి, నార్మలైజేషన్ ఉండొద్దు అనేటటువంటిది దీని నుంచి నేర్చుకోవాల్సింది. ఇక్కడ పేపర్ లీక్ కాలేదని చెప్పడానికి ఎలాంటి అవకాశం లేదు. 100% పేపర్ లీక్ అయింది. ఇంకొకటి, ఈ పేపర్ లీక్ కు కోచింగ్ సెంటర్లకు ఉన్నటువంటి అక్రమ సంబంధం, అవినాభావ సంబంధం ఏంటంటే ఇక్కడ కూడా మనం మన తెలంగాణకు ఆంధ్రాకు సంబంధించినటువంటి అంశాలను చాలా నేర్చుకోవాలి. దీన్ని చాలా మంది ప్రస్తావించట్లేదు. మా హనుమాన్ తోటి చెప్తున్నాం. శ్రీ చైతన్య నారాయణలో ఏం చేస్తాయంటే వాళ్ళకు లాంగ్ టర్మ్ బ్యాచీలకు, రెగ్యులర్ బ్యాచీలకు ఫస్ట్ ఒక సెక్షన్ ఉంటుంది, తర్వాత ఒక టెస్ట్ కాగానే ఇంకో సెక్షన్ అప్గ్రేడ్ చేస్తారు. తర్వాత ఒకటి ఫైనల్ కి వచ్చేసరికి వాళ్ళకు తెలంగాణలో ఉన్నటువంటి ఒక 200 బ్రాంచీల నుంచి ఒక 200 మందిని ఒక్కడికి క్రోడీకరిస్తారు, టాప్ క్రీమ్ అని. ఈ టాప్ క్రీమ్ కి ఏం చేస్తారంటే 1 మంత్ వాళ్ళకు ఒక 20 టెస్టులు పెడతారు. 20 టెస్టులలో వచ్చినటువంటి క్వశ్చన్లు అక్కడ రిపీట్ అవుతాయి. అక్కడ ఉన్నటువంటి పిల్లలకు మీరు ఈ టెస్టులు రాస్తేనే మీకు వస్తుంది. ఇది చాలా పెద్ద పెద్ద వ్యక్తులతోటి, ఒక 20-30 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళతోటి వాళ్ళకి ఒక్కొక్కరికి పేపర్ సెట్టింగ్ కి లక్షలు ఇచ్చి పెట్టిస్తున్నాం, మీరు దీన్ని తీసుకోమంటారు. అక్కడ ఉండేటటువంటి 20 టెస్టులలో 160 క్వశ్చన్స్ రిపీట్ అవుతాయండి. ఈ శ్రీ చైతన్య నారాయణ ఈ తెలంగాణలో ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి మోసం, అది కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఇన్ని రోజులు ఆ నెక్సెస్ ఎవరు బయట పెట్టలేకపోయారు. దాన్ని మాట్లాడుతూ మర్డర్లు జరిగినాయి, దాని వెనక చాలా కుట్ర జరిగింది. అలాంటిది ఈ రోజు డైరెక్ట్ 600 క్వశ్చన్లు 600 మార్కులు ఒక్కడ దొరికినాయి కాబట్టి వాళ్ళు తెలిసిపోయింది. అదే కనుక వాళ్ళు ఒక 20 టెస్టులలో పెట్టుంటే ఈ దొంగతనాన్ని మనం బయట కట్టలేకపోదు. వాళ్ళు డబ్బులకు కక్కుర్తిపడి 600 మార్కులను ఒకే బుక్లెట్ లో ఇచ్చి దాన్ని ఒక 2 లక్షలకు 3 లక్షలకు అమ్ముకున్నారు. తెలంగాణలో ఏ విధంగా 2 లక్షలకు 3 లక్షలకు ఏడబ్ల్యూ పేపరు, గ్రూప్ 1 మెయిన్స్ పేపరు, ప్రిలిమ్స్ పేపర్స్ ను అమ్ముకొని అది బల్క్ స్థాయిలో గ్రౌండ్ లోకి వెళ్ళిపోయిందో ఇక్కడ దొరికింది. అక్కడ కూడా సేమ్ రిపీట్ అయింది. ఇక్కడ ప్రతి రాష్ట్రాలలో ఎప్పుడు పేపర్ లీక్ అయితేనే ఉంటాయి. కాకపోతే అది ఒక స్థాయిలో వాళ్ళు అడ్డుకుంటారు కాబట్టి, ఒక్కడికి వాళ్ళు మైక్రో లెవెల్లో పెట్టుకుంటారు కాబట్టి అది బయటికి రాదు. మరొక ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. ఈ కొండా సురేఖ గారు శ్రీధరబాబు గారిని ఒక మాట అన్నారు, మా అన్న కొడుకు డిగ్రీ బీటెక్ చేసిరు, ఆయనకు దానికి ఎలిజిబిలిటీ లేనటువంటి డిగ్రీ చేసిరు, బీటెక్ మెకానికల్ చేసిరు, ఒక దాంట్లో ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. ఈ విధంగా పేపర్లు లీక్ అవుతాయి. కాబట్టి దీని నుంచి చాలా నేర్చుకోవాల్సిన అంశం ఉంది. ఇంకొకటి, మనము ఇక్కడ ఈ నీట్ అభ్యర్థులకు మనం ఒకే అప్పీల్ చేయాలి, మీరు నైరాశ్యానికి గురి కావద్దు. మీ తరపున ఉన్నటువంటి మీరు మాలాంటి వాళ్ళు మేము కొట్లాడతాము, జీవితం అయిపోయిందని, నాకు ఈ పేపర్ ఉండుంటే మంచి ర్యాంక్ వచ్చేది, ఇప్పుడు నేను చదవలేనని మళ్ళా ఇబ్బంది పడతాం, మళ్ళీ ర్యాంక్ వస్తుందో రాదో అని మీరు ఇబ్బంది పడొద్దు. మీ పేరెంట్స్ కూడా వాళ్ళకి ఇబ్బందిని ఇవ్వద్దు. ఇంకో బ్రదర్, ఎస్ఎఫ్ఐ బ్రదర్ కిందాక చెప్పిండు అకాడమిక్ ఇయర్ ఇబ్బంది అవుతుందని. అకాడమిక్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కానివద్దు. వాళ్ళకు 1 మంత్ టైం ఇవ్వండి, 1.5 మంత్, జూలై ఎండింగ్ వరకు షెడ్యూల్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టాలి. ఎగ్జామ్ పెట్టడానికి వీళ్ళు చేయవలసినటువంటి మరామతులు అనేటటువంటి ప్రతి స్టేట్ కూడా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతామనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలంటే ఈ రోజు ఇది సెంట్రల్ ఎగ్జామ్ మన స్టేట్ లో జరుగుద్ది. ఇక్కడ పేపర్ లీక్ అయినప్పుడు ఇక్కడ పీడీ యాక్ట్ అనేది లేకుండా వాడు యథేచ్ఛగా చేస్తాడు. వేరే స్టేట్ లో పీడీ యాక్ట్ లేదనుకో యథేచ్ఛగా చేస్తారు. దేశం మొత్తానికి వర్తించే విధంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితేంది, అకాడమిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితేంది, వీటిల్లో పేపర్ లీక్ అయిన వాళ్ళ మీద పీడీ యాక్టులు ఉంటాయి.
వీళ్ళకు చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి అనేటటువంటిది ఉండాలి. ఎందుకంటే Right. వీళ్ళ యొక్క చర్యల వల్ల ఈ రోజు చాలా మంది చనిపోతారు. ఆ మరణాలకు కారకులు ఎవరు? దాని వెనక రాజకీయ నాయకులు వాళ్ళందరూ ఉండరు. కానీ ఫ్రంట్ లైన్ లో ఉండేది వీళ్ళే కదా. ఒక మరణానికి కారణమయ్యేటోళ్ళ మీద ఒక మరణ శిక్ష లాంటి చట్టాలు ఎందుకు రాకూడదు? దేశ భవిష్యత్తు ఇలా డాక్టర్ కావాల్సిన వాడు బొడ్డుకు సూదేస్తాడా, మంచికి సూదేస్తాడా, చెట్టుకు సూదేస్తాడా? ఏ మాత్రం జ్ఞానం లేనోడు ఈ రోజు డబ్బులు తీసుకొచ్చుకొని ఎందుకు చేస్తాడు? ఇది వైద్య పరీక్షలలో గురువారెడ్డి కానీ తెలుసుకోవచ్చండి. సొఫిస్టికేటెడ్ టెక్నాలజీని ఉపయోగించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా 10 లక్షల యొక్క డివైజెస్ కనుక మనం తెచ్చుకొని ఉంటే ఇవాళ ఇన్స్టిట్యూషన్లలో ఎగ్జామ్ నిర్వహించేటటువంటి సెంటర్లలో ఏ మాత్రం అనుభవం లేనటువంటి వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న ఇంజనీరింగ్ కాలేజీలో సెంటర్ పడ్డది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డిగ్రీలు అయిపోయి పీజీలు అయిపోయి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎగ్జామ్ ఏ విధంగా నిర్వహించాలో తెలియదు. వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఉండదు. వాళ్ళకు ఆ రోజు ఒక 500 ఇచ్చి తీసుకొని వస్తారు. 500 ఉన్నాయంటే బయట ప్రైవేట్ హాస్టల్ ఉండేటోడో వాళ్ళకు అడ్డ మీద కూలీలుగా పోయేటోడో ఎవరిని పడితే వాడిని ఓఎంఆర్లను వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తాను, దేనికి ఇస్తాను, దానికి ఇస్తాను తీసుకొస్తే లీకేజ్ అవ్వడానికి దశల వారీగా అవకాశం ఉన్నది. అలాంటి ఒక నిర్వహణలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పేపర్ లీక్ అవుతుంది. కాబట్టి వీటన్నిటిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఒక చట్టం రావాలి. ఏ స్థాయిలో లీకేజీలు ఉంటాయో ఆ స్థాయిలను అరికట్టాలి. ఒక హై లెవెల్ కమిటీ పేరెంట్స్ ను పార్టిసిపేట్ చేయాలి, విద్యావేత్తలను అందులో ఉన్నటువంటి ప్రిపరేషన్ లో ఉన్నటువంటి వాళ్ళను కోచింగ్ సెంటర్లను చేయాలి. ఇంకొక రాజస్థాన్ విషయానికి వస్తే ఈ రాజస్థాన్ ఈ కోటా కాలేజీలు మొత్తం దేశం మొత్తం వచ్చినాయి. తెలంగాణలో కూడా తార్నాకలు ఎక్కడ పడితే అక్కడ కాలేజీలు ఉన్నాయి. వాటికి పర్మిషన్స్ లేవు. ఎందుకు ఇస్తారండి? ఒక కాలేజీకి ఒక పేరు మీద ఒకటే కాలేజీ పర్మిషన్ ఇవ్వండి. ఒక కాలేజీ పేరు మీద 100 ఇన్స్టిట్యూషన్స్ పర్మిషన్ ఇవ్వడం ఏంటి? వాడు ఏ కాలేజీలో చదువుకున్నాడు, ఏ బ్రాంచ్ లో చదువుకున్నాడు అనేది లేకుండా ఫిజిక్స్ వాళ్ళ 100 ర్యాంకులు, శ్రీ చైతన్య 200 ర్యాంకులు, నారాయణ 200 ర్యాంకులు, ఏ బ్రాంచ్ నుంచి వచ్చినాయి? రైట్ జనార్దన్ గారు ఒక్క నిమిషం. రైట్ షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. అసలు ఈ పేపర్ లీక్ నెట్వర్క్ ఎలా సాగింది, దీని వెనక ఎవరి హస్తం ఉంది అనే అంశంపై చర్చ చెప్పండి. మరి ఇవాళ ఏదైతే నీట్ ఎగ్జామ్ పేపర్ సంబంధించి లీక్ కావడంతో కూడా ఒక్కసారిగా విద్యార్థులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ 2 సంవత్సరాలు కష్టపడి చదివి ఏదైతే ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి డబ్బులు పెట్టి మరి దానికి సంబంధించి కోచింగ్ తీసుకొని చదివి ఇప్పుడు పేపర్ లీక్ అవడంతో మా పరిస్థితి ఏంటంటూ కూడా విద్యార్థులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటోంది? ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఈ కేసును సిబిఐకి అప్పగించింది. మరి ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోబోతోంది? మరి రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ పేపర్ లీక్ అనేవి జరగకుండా ఏ విధంగా ముందుకు వెళ్తోంది? మీకు చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులకు అదేవిధంగా వీక్షకులకు నమస్కారం. అయితే ఈ రోజు జరిగిన ఈ పరిణామాలు ఇవన్నిటి కూడా విద్యార్థులకు వాళ్ళకు క్షోభకు ఇబ్బంది కలిగించేదే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా క్షోభను కలిగించే విషయం. ఎక్కడో పొరపాటు జరిగింది. 22 లక్షల మంది పరీక్ష రాసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా జరుగుతున్న విషయాలు ఈ రోజు మనకు షికార్లో కానీ, రాజస్థాన్ లో కానీ, కేరళ కానీ ఈ విషయాలన్నీ మనకి తెలిసిందే. ఈ రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. దీన్ని త్వరలో మనం కండక్ట్ చేస్తాం, విద్యార్థులు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పింది. అది ఇదివరకు మిత్రులు కొన్ని విషయాలు చెప్పారు. వాటి నేను పాక్షికంగా కొన్ని విషయాలు, చాలా మటుకు విషయాలు నేను ఏకీవిస్తున్నాను. ఎందుకంటే మొదట ఇందులో మనము ఈ మెడికల్ విద్య అనేది దానికి దేశంలో ఉన్నటువంటి ప్రాధాన్యత, ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నది, తర్వాత లీకేజీల మీద, ఎగ్జామ్లు జరుగుతున్న వాటి మీద చట్టాలు చేయటం, ఈ విషయాల మీద మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, ఇది వరకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేశంలో కొన్ని అంతర్గతంగా ఉన్నటువంటి సంస్థలు ఈ దేశంలో నీటిని ఏదో విధంగా అల్లరిపాలు చేసి ఈ నీట్ ఎగ్జామ్ లేకోకుండా చేయాలని ఒక రకమైన పుట్ట చాలా రోజుల నుంచి జరుగుతా ఉంది. అది అంతర్లీనంగా ఉంది, మనందరికి కూడా తెలిసిన విషయమే. తర్వాత వాళ్ళ ఆటలు సాగవు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. 2018 నుంచి దేశవ్యాప్తంగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో కూడా ఈ విద్యార్థులు అక్కడ కూడా పాల్గొనడానికి అవకాశం ఉంది. గతంలో ఒకటే రోజే విమానాల్లో పిల్లలు అడ్మిషన్ రోజు చక్కర్లు కొట్టేవాళ్ళు అటు సైడ్ కు ఇటు సైడ్ కు. అది లేకోకుండా విద్యలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వైద్య విద్యలో చేసిన మార్పుల గురించి మనం ఒకసారి మాట్లాడాల్సి వస్తే, దేశవ్యాప్తంగా నీట్ ని తీసుకురావడం జరిగింది. తర్వాత 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దేశంలో 51,000 మెడికల్ సీట్లు, ఈ రోజు 1,29,000 మెడికల్ సీట్లు.
నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దేశంలో 322 మెడికల్ కాలేజ్, ఈ రోజు 832 మెడికల్ కాలేజ్. ఇది నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. అదే విధంగా పీజీ సీట్లను కూడా పెంచారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేస్తూ 60-40 రేషియోలో ఈ రోజు కళాశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మనకి ఈ రోజు మనం తెలంగాణలో చూస్తే 50కి పైగా కాలేజీలు ఉన్నాయి, 9,000కి పైగా సీట్లు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా దగ్గర 7,500 వరకు సీట్లు ఉన్నాయి. ఇవన్నీ ఈ 10 సంవత్సరాల్లోనే పెరిగినవి. 1950 నుంచి 1999 సంవత్సరం వరకు ఈ దేశంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది ఢిల్లీలో ఒకటే సంస్థే. దాని తర్వాత వాజ్పేయి గారు 99 నుంచి 2004 వరకు 6 తీసుకొచ్చారు. దాంతో కలిపి 7 అయ్యాయి. ఈ రోజు 22 అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒకటి, బీబీ నగర్ లో మెడికల్ ఒక మెడికల్ కాలేజీ, మెడికల్ ఇన్స్టిట్యూట్. ఇది చేస్తున్నటువంటి ప్రగతి ఈ పక్క ఒక సైడ్. తర్వాత ఈ దీంట్లో ఈ చట్టం ఎవరైతే లీకులకు పాల్పడుతున్నారో వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారని విద్యార్థి సంఘాలు కానీ మిగతా పెద్దలందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్న చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా 2024లోనే చట్టం తీసుకొచ్చింది. ఆ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ అని 2024 అని తీసుకుని దీనికి 10 సంవత్సరాలు జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా, ఎటువంటి విద్యాలయాల్లో కానీ విద్యా సంస్థలలో కానీ పని చేయకోకుండా తీసుకొచ్చే చట్టం తీసుకొచ్చింది. కఠినంగా అణచివేసే చట్టం తీసుకొచ్చింది. తర్వాత ఈ రోజు నిన్న జరిగిన అంశం ఈ లీక్ సంబంధించిన విషయానికి వస్తే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. తర్వాత దోషులు ఎవరెవరు ఉన్నారో వారు తప్పించుకునే అవకాశమే లేదు. పిల్లలందరికీ కూడా తగిన సమయం ఇచ్చి వారు మరీ తర్ఫీదు పొందడానికి కూడా అవకాశం తగినంతగా ఇచ్చి పరీక్షలు పెట్టి ఈ విద్యా సంవత్సరం వేస్ట్ కాకుండా చేస్తుంది. ఎవరైతే దీని మీద దుష్ప్రచారం చేస్తూ తర్వాత మంత్రి గారు రాజీనామా చేయాలా మిగతా ఏదేదో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా పొరపాటు జరుగుతుంది. దీని ప్రభుత్వం ఒప్పుకుంటుంది. దర్యాప్తులో ఏ విషయం చేస్తే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఎవరైనా అధికారులు ఉన్నారంటే ఖచ్చితంగా వారి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఎంత పెద్దవారిని కూడా ఈ ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి ఈరోజు సిబిఐ దర్యాప్తుకు కోరడం జరిగింది. తర్వాత గతంలో కూడా ఇటువంటి లీకేజీలు జరగలేదా వేరే ప్రభుత్వంలో ఇంకొక ప్రభుత్వంలో అంటే ఖచ్చితంగా జరిగేది. అప్పుడు చర్యలు లేవని మాత్రమే మేము చెప్పగలము. ఖచ్చితంగా ఏదైనా మనం ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా మనం నడుస్తున్నటువంటి క్రమంలో ఒక సంస్థను ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో ఏదైనా లూప్ హోల్స్, ఇప్పుడు క్వశ్చన్ పేపరు రవాణాలో కానీ డిస్ట్రిబ్యూషన్ లో కానీ ప్రింటింగ్ లో కానీ ఇంకొక విధంగా తెచ్చినప్పటికీ కూడా ఇప్పుడు సోదరులు చెప్పారు అవే క్వశ్చన్లు వరుస క్రమంలో వస్తున్నాయంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో వాళ్ళందరి ప్రమేయము వాళ్ళ విద్యార్థులకు తెచ్చుకొని ప్రచారం చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలనే ప్రయత్నంలోనే ఇది జరిగింది. ఖచ్చితంగా వారు కూడా తప్పించుకోలేదు, కట్టకటాల మధ్యకి వెళ్తాం. అయితే విద్య అనేది ఏంటంటే ఇది ఒక సంక్లిష్టమైన కొంచెం విషయం. ఫెడరల్ వ్యవస్థలో భారతదేశంలో విద్య అనేది రాష్ట్ర పరిధిలోని అంశము. విద్య అనేది రాష్ట్ర పరిధిలోని అంశమే. కాబట్టి మరి ఇంకొక విధంగా మొత్తం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ దేశంలోని అన్నింటిని కూడా కాల రాస్తూ చట్టాలని లాక్కుంటుందని ఇంకొక విధంగా ప్రయత్నం చేస్తున్నారు. మా సోదరుడు ఒక మాట చెప్పారు, దీన్ని అడ్డు పెట్టుకొని ఆ నీట్ రద్దు చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది సరైనది కాదు. నేను వారితో ఏకీవిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడైనా మనం ఒక సిస్టమ్ ని ఏర్పాటు చేసినప్పుడు ప్రజాస్వామ్యంలో వాటిని మరింత బలోపేతం చేసుకోవటం, వాటిని ఒకటొకటి సవరణ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి తప్ప దాన్ని మొత్తం రద్దు చేయాలి, దానికి ఉండకూడదు, ఇక్కడే జరుగుతుంది అని నిందించడం అనేది సరైనది కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యలో విదేశాలకు వెళ్లే వాళ్ళు కానీ, తర్వాత దీన్ని రెగ్యులేషన్ సిస్టమ్స్ కానీ, తర్వాత ఫ్యాకల్టీలో కానీ, తర్వాత 60-40 రేషియో ఈరోజు 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ లో గతంలో శాంక్షన్ అయ్యాయి. వాటన్నిటి కూడా ఒక్కొక్క స్థాయిలో వెళ్తూ ఉన్నాయి, అదే విధంగా వెళ్తా ఉన్నాయి. తర్వాత ఆయుష్మాన్ భారత్ కింద 50 కోట్ల మందికి అతిపెద్ద ఆరోగ్య రక్షా కేంద్రం, అది ప్రపంచంలోనే అతి పెద్దది. దాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు 27,000 ఆసుపత్రుల్లో వాటికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లన్నీ కూడా గుర్తించింది. అంటే ఒకవైపు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వైద్య విద్యను అభివృద్ధి చేస్తున్నారు చక్కగా. ఎందుకంటే వాటి సీట్ల సంఖ్యను పెంచడం, వాటికి కావాల్సినటువంటి నిధులు ఇవ్వటం, లోపాలు ఉంటే వాటిని చేయడం. నేషనల్ మెడికల్ కమిషన్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం. ఇది ముందు నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని రద్దు చేశారు. దాంట్లో ఎన్ని లోపాలు ఉన్నాయో గతంలో మనకు తెలిసేది. ఈ రోజు కూడా వాటన్నిటి కూడా చిన్నగా 1 by 1 పరిష్కరించుకుంటూ రావడం జరిగింది. ఈ పరీక్షలలో తప్పు జరిగిన వారిని అందరినీ కూడా ఉపేక్షించే
చర్య లేదు. విద్యార్థులకు ఇబ్బందులు ఏదైనా ఉంటాయంటే ఖచ్చితంగా ఏదైనా కొంత ఇబ్బందులు ఉంటే ఈ అకాడమిక్ ఇయర్ వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా ముందుకు జరిపే ప్రయత్నం ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దాని ద్వారానే ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ కూడా మీకు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేటు వాళ్ళు విద్యలో రిజిస్టర్ చేసుకోకుండా ఆ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో చేసుకొని బోర్డులు పెట్టుకొని టీవీలలో ప్రచారం చేసుకొని పెద్ద ప్రముఖులతో కార్యక్రమాలు చేసుకుంటూ ఫోటోలు దిగుతూ వారికి ముందుకెళ్లే కార్యక్రమం కూడా చేస్తారు. అవన్నింటినీ కూడా చిన్నగా రెగ్యులేషన్ చేసే కార్యక్రమం నిదానంగా జరుగుతుంది 1 by 1. వాళ్ళందరినీ కూడా అధికార పరిధిలోకి అదే వాళ్ళ రిజిస్టర్ అయ్యే విధంగా కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇంకా ఎక్కడైనా చిన్న చిత్తగా ఉంటే ఒకటే పేరుతో పెద్ద పెద్ద కాలేజీలన్నీ పెట్టుకొని దేశవ్యాప్తంగా కూడా ఉండే ప్రయత్నం జరుగుతుంది. వాటిని కూడా విద్యార్థి సంఘాలను పరిగణలోకి తీసుకొని విద్యా వ్యవస్థలో ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొస్తారు. అందుకని విద్యలోనే మీకు ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం పెద్ద ఎత్తున 4 సంవత్సరాల పాటు యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కాలేజీలో విద్యా సంస్థల్లో కూడా చర్చకు తీసుకొచ్చారు. కాబట్టి ఈ విషయంలో నిరాశ చెందాల్సింది ఏమీ లేదు. విద్యార్థులు గాని విద్యార్థుల తల్లిదండ్రులు గాని వారికి కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుంది. ఖచ్చితంగా వారి విద్యా సంవత్సరం వృధా కాకోకుండా ఖచ్చితంగా వారికి పరీక్ష పెట్టి ఖచ్చితంగా వారిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే ఖచ్చితంగా చేస్తుంది. కాబట్టి ఇటువంటి వాటికి అన్నింటినీ కూడా మనం ఏదో చెప్తారు కదా, ఇంట్లో ఎలకలు పడినాయని ఇంటిని అంటించే ప్రయత్నం కాదు. ఎలకని ఎట్లా బయటకు తీయాలా, ఎట్లా దొంగలు ఎట్లా పరిష్కరించాలి, ఎట్లా తరిమి వేయాలన్న ప్రయత్నం, వారిని కట్టకటాలకు ఎట్లా పంపాలనే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. ఆ దిశగానే కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు చర్యలు తీసుకుంటుంది. మిమ్మల్ని సార్ ఏంటి సార్ అంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాము. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. అక్కడ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి నారాయణ గారు, వారు టీడీపీ నుంచి మీ కూటమిలో ఉన్నారు. వారి కాలేజీల పైన రెగ్యులేషన్ తీసుకొస్తారా? ఈ సంవత్సరం నుంచి వారికి వివిధ పేర్లతోటి కాలేజీలు ఇవ్వండి, ఒకే పేరుతోటి ఇవ్వద్దు, కట్టడి చేయాలి. ఇంకొకటి, మా తెలంగాణలో కూడా సార్ ఈ రోజు టీచర్స్ ఎమ్మెల్సీగా వచ్చినటువంటి మల్క కుమారయ్య గారే ఇవాళ విద్యా వ్యాపారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇలా క్యాపిటేషన్ ఫీజు ఎంత? మాలాంటి గరీబ్ వాళ్ళు తెలుగు మీడియంకి వచ్చి ఇక్కడ అయిపోయినాం, ఇలా గరీబ్ వాళ్ళు చదువుకోవచ్చా? ఇలాంటివి మీ దాంట్లో ఉన్న వాళ్ళ కాలేజీలలో ఫస్ట్ రెగ్యులేషన్ చేయించండి. అలాంటివి చేసి బీజేపీ ఒక పారదర్శకంగా ఉన్నామనేది అనిపించుకుంటే ఈ విద్యా సంవత్సరం నుండి అలాంటివి చేస్తే దీన్ని ప్రజలు విశ్వసిస్తారు, నమ్ముతారు అనేటటువంటిది మేము మీ ద్వారా కోరుతున్నాం సార్. జనార్దన్ గారు, మీరు విద్యార్థి నాయకుడు, మీ ఆవేదనను నేను అర్థం చేస్తున్నాను. ఒక్కసారి చట్టం తీసుకొస్తే అది భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధి అయినా ఇంకొక పార్టీ ప్రజాప్రతినిధి అయినా ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూడండి, నూతన విద్యా విధానంలో రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద మీకు ఖచ్చితంగా సీట్లు కేటాయించాలి. అయితే ఇది ఒక రోజులోనే అమలు మనం ముందు కూడా మాట్లాడుకున్నాం. ఏమన్నామంటే విద్య అనేది రాష్ట్ర పరిధిలోని సంబంధించిన అంశము. ఇది సున్నితమైన అంశం, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. ఇది ఎప్పుడు కూడా చర్చకు వచ్చే విషయమే. జనార్దన్ గారు ఒక్క నిమిషం రైట్. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీకు తెలుసు కదా, తమిళనాడులో మా హక్కులనన్నీ కాలరాస్తూ మీరు నీటి తీసుకొచ్చారు, మాకు వద్దే వద్దు, నీటి ద్వారా పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు ఉద్యమం చేసిన పరిస్థితి. కాబట్టి మన జనార్దన్ గారు ఖచ్చితంగా మీరు కానీ మనం అందరం కూడా ఈ దేశంలో విద్యను సంస్కరించాలా. విద్య వ్యాపారం అయిపోయింది, విద్యను ఇంకొక విధంగా వాడుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి చట్టాలతో పాటు మీకు అవేర్నెస్ కలిగి తర్వాత మరిన్ని చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. రానున్న రోజులలో జనార్దన్ గారు ఈ ఫలితాలు కూడా ఖచ్చితంగా మీరు చూడంగానే. ఒక్క నిమిషం రైట్ మళ్ళీ అవకాశం ఇస్తాను. ఎస్ జోర్జిరెడ్డి గారు. నమస్కారం అండి. ఎస్ నమస్తే సార్. మరి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్కి సంబంధించి కూడా ఇది ఒక సంచలనంగా మారింది. మరి కేవలం ఎగ్జామ్కి 42 గంటల ముందే గెస్ట్ పేపర్ పేరుతో కూడా పేపర్ లీక్ అయింది. మరి ఇదంతా కూడా ఒక డబ్బు మాఫియాగా నడుస్తూ ఉంది. మరి ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్రం అసలు గతంలో కూడా అనేక సార్లు ఇలా పేపర్ లీక్ అయినప్పటికీ కూడా ఏ విధంగా చర్యలు తీసుకుంటోంది, మరి ఇప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకుంటుందని కూడా ఇలా అనేకమైన విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. మరి మీరేమంటారు? ప్యానెల్ లో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు కూడా నమస్కారం.
ఈ రోజు అశోక్ రెడ్డి గాని జనార్దన్ గారు చెప్పిన దాంట్లో మనం కొన్ని పాయింట్స్ బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇవన్నీ జరుగుతున్న సిచ్యువేషన్స్ కి కారణం అయిపోతుంటున్నాయి. జనార్దన్ గారు, నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు మన దగ్గర. అదే విధంగా ఇవాళ ఏది చూసినా కూడా ఫ్రాంచైజ్ ఇస్తున్నాయి. ఫ్రాంచైజ్ లో వాళ్ళ పేరు పెడితేనే మనకు మార్కులు వస్తున్నాయి. అంటే వాళ్ళు అక్కడ రాజస్థాన్ వాళ్ళు, ముఖ్యంగా కోట కావచ్చు, అదే విధంగా బన్సాల్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఇన్స్టిట్యూషన్స్. వాటి పేరును వాడుకొని ఇక్కడ డబ్బులు సంపాదించడానికి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోచింగ్ అని చెప్పేసి పెట్టుకొని ఫ్రాంచైజ్ కింద వాళ్ళు అక్కడనే కూర్చుంటారు. మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి ఒక స్కెచ్ టీవీలలో కావచ్చు, అదే విధంగా పేపర్ యాడ్లు కావచ్చు, ఇంకా అన్ని రకాలుగా యాడ్లు ఇచ్చేసి ఎంతమంది బ్రదర్ చెప్పినట్టుగానే మొత్తం ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం ఇన్స్టిట్యూషన్ వారీగా ఒకటే పేరు లేదు కదా. ఆ ఒక్క పేరుతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోటానో లేకపోతే ఇంకోటి పెట్టి నడసాలని కోచింగ్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఒకటే పేరు మీద ఉండేసరికి అన్ని కలిపి వేల మంది, లక్షల మంది ఆ ఇన్స్టిట్యూషన్స్ పేరు మీద చదువుకున్న దాంట్లో 20 మందికో 30 మందికో వస్తే అదే పదే 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 ర్యాంకులు ఇన్నొచ్చినాయి అని ఒకటి పబ్లిక్ మైండ్ ని డైవర్ట్ చేసుకుంటూ, పేరెంట్స్ మైండ్ ని డైవర్ట్ చేసుకుంటూ పైసలు కలెక్షన్ చేస్తున్నాం. మనం వాస్తవం అనేది జరుగుతున్నది కూడా. అంతేకాదు ఇవాళ మనం గమనిస్తే ఏదైతే మే 3వ తారీఖు ఎగ్జామ్ ఏదైతే రాశారో పిల్లలందరూ కూడా నష్టపోయిండ్రు. ఎందుకంటే ఇవాళ వాళ్ళపై సడన్ ఇవాళ క్యాన్సిల్ చేసేవారు. క్యాన్సిల్ చేస్తే వాళ్ళు 2 సంవత్సరాలు ఇంటర్ తో పాటుగా దీనికోసం కష్టపడి వాళ్ళు చదువుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా ఇబ్బంది పడి వాళ్ళకి నైట్ అనగా డే అనగా సహాయం చేసి లెక్చరర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు కష్టపడ్డారు. దానికి వాళ్ళ చాలా సడన్ వచ్చేసి ఇలా క్యాన్సిల్ చేసినాం నీట్ అనగానే ఆ నీట్ ఎగ్జామ్ కి సరే ఇంకో 15 రోజులకు, నెల రోజులకు పెడతారు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉంటుందా, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, ఇవాళ ఇది రద్దు అనగానే ఎంతమంది పిల్లలు మానసికంగా ఎంతమందికి ఎఫెక్ట్ అయింది, దానికి ఎవరు బాధ్యులు ఎవరు? ఆ బాధ్యులు ఇప్పుడు సిబిఐకి ఎంక్వైరీ ఇచ్చాము, సిబిఐ ఎన్టీఏకి పర్మిషన్ ఇచ్చింది, సిబిఐకి ఎంక్వైరీ ఇచ్చినారు. సిబిఐలో ఎంక్వైరీ చేస్తే అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 45 మందిని గుర్తించాము, 45 మందిని అరెస్ట్ చేస్తామంటారు. 15 రోజులలో వాళ్ళు వస్తున్నారు. ఆ 15 రోజుల తర్వాత బెయిల్ దొరుకుతుంది. మళ్ళా వచ్చేసి ఈ పేరు కాకపోతే ఇంకొక పేరు పెట్టేసి మళ్ళా కోచింగ్ సెంటర్ నడిపిస్తున్నారు. మళ్ళా సేమ్ ఇదే ఇప్పుడు అశోక్ రెడ్డి గాని జనార్దన్ గారు చెప్పినట్టుగా ఎవ్రీ 2 years, ఎవ్రీ 1 year ఎప్పుడు కూడా జరుగుతున్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏదో ఒక లీకేజ్ ఉంటూనే ఉన్నది. ఇప్పటి వరకు ఏమైనా చర్యలు చేపట్టి ఇంతమంది జైలు పోయారు, ఇంతమందికి పనిష్మెంట్ అయింది. దానివల్ల నష్టపోయిన విద్యార్థులు కావచ్చు, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వీళ్ళకి ఎంతవరకు లాభం చేకూరుంది, దానివల్ల నష్ట నివారణ ఎంతవరకు జరిగిందనేది దానికి బాధ్యులు ఎవరు? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇలా విద్యా వ్యవస్థ అనేది టోటల్ గా బిజినెస్ అయిపోయింది. ఇంతకుముందు కూడా వెంకటేశ్వర గారు అన్నట్టుగా తను 25% ఫ్రీ ఇవ్వాలి. 25% ఎక్కడన్నా ఫ్రీ ఏ కాలేజ్ కానీ ఏ స్కూల్ కానీ ఇస్తుందా? అది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, చట్టమే ఉంది దానికి. కానీ ఎక్కడ కూడా ఆ స్థితులు లేవు. ఇవాళ ఫీజు కంట్రోల్ అనేది ఎవరి దగ్గర ఉందా? ఇంతే తీసుకోవాలని ఎక్కడైనా స్టేట్ కానీ సెంట్రల్ కానీ నిర్ణయం జరిగిందా? ఇవన్నీ జరగకుండా ఇలా విద్య అనేది ఇంపార్టెన్స్ అయిపోయింది. అట్లే తల్లిదండ్రులు కూడా ఒకరినో ఇద్దరు కనేసరికి వాళ్ళు కూడా గార్వంగా పెంచేసి హాస్టల్లో నా కొడుకు ర్యాంక్ కావాలా, ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో పాస్ కావాలని చెప్పేసి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి వీళ్ళు ప్రెషర్ పెట్టుకొని చాలా ఇబ్బందికరంగా ఎగ్జామ్ రాసి అన్ని హ్యాపీగా ఉండే పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు మానసికంగా ఎంత నష్టపోతున్నారో అనేది మనం ఆలోచించాల్సిన విషయం. దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేస్తుంది. కానీ దానివల్ల ఎవరికి నష్టమైంది, ఎవరికి లాభం జరుగుతున్నది? ఈ ఫీజు రద్దు చేసినాము, దానివల్ల ఫీజు రద్దు చేస్తే మనం కట్టిన డబ్బులు మనకు, కానీ విద్యార్థుల తల్లిదండ్రులు నష్టపోతున్నారు. వాళ్ళు నష్టపోయిన దానికి వీళ్ళేంటి పరిష్కారం? బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు వెంకటేశ్వర అన్నగారు అన్నట్టుగా మోడీ గారిని నష్టపరిగారు కాదు కదా. ఎవరో ఒక సూసైడ్ చేసుకుంటారు కాబట్టి ఇవాళ మంచి ర్యాంక్ వచ్చింది, రేపు పొద్దున రాలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఆలోచిస్తారు కదా. మొన్న రాసిన ఎగ్జామ్ లో నాకు మంచిగా 99% వచ్చినాయి, ఇవాళ 95% వచ్చినాయి. అంటే ఆ 5% ఆ రోజు నాకు ఇంకా నీట్ ఎగ్జామ్ అదే కంటిన్యూషన్ ఉంటే నేను కష్టపడ్డామని నాకు లాభం జరిగేది కదా అన్న ఒక ఫీలింగ్. ఎవరైనా సూసైడ్ చేసుకుంటే దాని బాధ్యత ఎవరు వహిస్తారు? వీళ్ళందరూ ఏం చేస్తారు? ఈ 45 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారని చూపిస్తున్నారు. నేను షూట్ చేసి పారేసేయండి ఇట్లాంటి విధవాళ్ళందరూ. నేను చేసిన దానికంటే దీనికంటే కూడా దీన్ని 22 లక్షల మంది జీవితాలతోటి వాళ్ళ పేరెంట్స్ తోటి ఆడుతున్న వాళ్ళని ఎందుకు ఉపేక్షించాలా? ఎందుకు ఆఫీసర్లైనా ఎవరైనా కూడా దానికి బాధ్యత రాజకీయ నాయకులు ఉండని ఎవరైనా ఉండండి, వాళ్ళని ఇమీడియట్ షూట్ చేసే ఆర్డర్స్ ఇచ్చే షూట్ చేస్తే తప్ప ఈ మార్పు రాదు. ఈ పీడీ యాక్టివ్ పెట్టినా ఏది పెట్టినా కూడా దీని మీద యాక్షన్ అనేది తక్షణం జరిగి తీరాలి. అంతేగాని జైలు పంపడం, ఎంక్వైరీ చేస్తాం, బెయిల్ తీసుకుంటాం, మళ్ళీ యథావిధిగా దానికి ఏం పెడతారు?
కోటా అని వచ్చింది ఇవాళ సపోజ్ ఎగ్జాంపుల్, దానికి ఫ్రీ కోటా అంటే మళ్ళీ పర్మిషన్ వస్తుంది, లేదంటే అడ్రస్ మాత్రం పర్మిషన్ వస్తుంది. జరిగేది యథార్థంగా జరిగిపోతానే ఉంది. దీని వల్ల నష్టపోయిన విద్యార్థుల పరిస్థితులు ఏంటి? ఇప్పటి వరకు ఇన్ని కుంభకోణాలలో, ఇన్ని లీకేజీలలో జరిగిన నష్ట నివారణ ఎంతవరకు తీసుకొని ఎన్ని చర్యలు చేపట్టిందని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. దాని వల్ల నష్టపోయిన వారు అందరూ కూడా ఇవాళ మానసికంగా ఫస్ట్ నష్టపోతున్నారు. మానసికంగా డబ్బు అనేది ఈ ఫీజు, ఎగ్జామ్ ఫీజు అనేది కాదు ఇక్కడ ముఖ్యం. ఎగ్జామ్ ఫీజు రద్దు చేసిన వాళ్ళ సంఖ్యలు కొట్టుకోవడానికి ఎవరు లేదు. ₹1,00,000 పెట్టి ఫీజులు కట్టి చదివించిన పేద విద్యార్థులు ఉన్న తల్లిదండ్రులు కష్టపడి పెట్టిన డబ్బులు అక్కడ ఫీజులు కట్టారు కోచింగ్ల కోసం. ఇలా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు మళ్ళీ ఎక్కడ మళ్ళీ ఇప్పుడు ఈ నెలలో 15 రోజులు మళ్ళీ కోచింగ్ దగ్గర ఇంట్లో కూర్చొని వాళ్ళ ఎగ్జామ్ రాసే పరిస్థితి ఉండదు. ఇవన్నీ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా చేపట్టాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తాం. రైట్. ఇక అదేవిధంగా కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ షేక్ సైదా గారు కూడా డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి సైదా గారు. నమస్తే భాగ్యశ్రీ గారు. మేడం గారు ఒక చిన్న రిక్వెస్ట్ అమ్మా, నాకు వేరే కార్యక్రమం ఉంది, బయలుదేరుతున్నానమ్మా. ధన్యవాదాలు. ఎస్ సార్. ఎస్ సార్, షేక్ సైదా గారు. మా భాగ్యశ్రీ గారు, మీకు ప్యానల్ పెద్దలు జోజిరెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, అన్న చుట్టుగుడ్డ వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే మిగతా ప్యానల్ సభ్యులకి, స్వతంత్ర టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. నిజంగా నీటి ఎగ్జామ్ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి రాహుల్ గాంధీ గారు కానివ్వండి, మల్లికార్జున ఖార్గే గారు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి మా పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి గారు కూడా దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మీరు చూస్తాం. నిజంగా దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థుల యొక్క భౌత్యం, విద్యార్థులే కాదు 23 లక్షల మంది కుటుంబాల భవిష్యత్తుని ఈ యొక్క ఎన్టీఏ సంస్థ మంట గల్పిందనేది వాస్తవం. ఎందుకంటే నెలల పాటు, సంవత్సరాల పాటు విద్యార్థులు తదేక దీక్షతో నీట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయి భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి డాక్టర్లుగా మరి వెలుగొందాలని ఎన్నో ఆశలతోటి వాళ్ళు కష్టపడి పరీక్షలకు ప్రిపేర్ అయ్యి 3వ తారీఖు జరిగినటువంటి నీట్ ఎగ్జామ్స్లో పరీక్షలు రాస్తే కొంతమంది దొంగలు, ఈ యొక్క విద్యా మాఫియా 30,000 నుంచి 5 లక్షల వరకు పేపర్ని కొనుగోలు చేసి ఈ యొక్క పరీక్ష నిర్వహిస్తున్నటువంటి సంస్థ కానివ్వండి, అధికారులు కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి నేతలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి మరి ధర్మేంద్ర ప్రధాన్, మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారో ఒకసారి చెప్పాల్సిన అవసరం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదమ్మా. ఇప్పటికీ మోడీ గారి ఈ 12 సంవత్సరాల పరిపాలనలో 89 సార్లు పేపర్ లీకేజ్ లేదు మనం చూసాం. మొన్న బీహార్, నిన్న గుజరాత్, ఈరోజు రాజస్థాన్. ఈ విధంగా మనం చెప్పుకుంటా పోతే 89 సార్లు వివిధ పరీక్షా పత్రాలు పేపర్లు లీకేజ్ అయ్యాయి. 2024లో నీటి పరీక్షా పత్రాలు లీకేజ్ అయ్యాయి కదా, దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి కదా. మరి అదే ఎన్టీఏ సంస్థ ద్వారా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తా మళ్ళీ విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడటం సమంజసం కాదు. 48 సార్లు మళ్ళీ తిరిగి పరీక్షలు నిర్వహించారు. ఏమనాలి ఈ ప్రభుత్వం? విద్య లేని వాడు మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా మంత్రులు అవుతే ఇలాగే ఉంటుంది. నేను చూసాం, బీహార్ విద్యాశాఖ మంత్రి అంట, ఆయన ఏమంటాడు, మిథిలేష్ తివారీ అసలు ఆడపిల్లలు చదివే వద్దు అంటాడు, ఇంట్లో కూర్చోబెట్టాలా, వాళ్ళని బయట తిరగనియకూడదు అని చెప్పి ఆయన ఒక మంత్రి మరి సెలవిస్తాడు. ఇలాంటి దరిద్రులు మరి బీజేపీలో మంత్రులుగా ఉండి ఈ విద్యా వ్యవస్థని మంట గలుపుతా ఉన్నారు. తల్లిదండ్రుల యొక్క మానసిక వేదనకు, విద్యార్థుల యొక్క మానసిక వేదనకు గురవుతున్నారు. ఇందాక పెద్దలు జోజిరెడ్డి గారు చెప్పినట్లుగా వీళ్ళకి ఎంత పెద్ద శిక్షలు వేసినా కానీ తప్పు లేదు. ఏదో బెయిల్ తీసుకొని తూతూ మంత్రంగా వాళ్ళకి బెయిల్బుల్ సెక్షన్లు వేసి కోర్టులో పెట్టి వెంటనే మళ్ళీ రిలీజ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం భయం ఉంటుంది? కోట్ల రూపాయలు. ఈరోజు మద్యం మాఫియా చూస్తున్నాం, అలాగే మైనింగ్ మాఫియా చూస్తున్నాం, ఇసుక మాఫియా చూస్తున్నాం, ఈరోజు భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. అదే కోవలో ఈ విద్యా మాఫియా కూడా నడుస్తూ ఉంది. నిజంగా చాలా దారుణం. మెడికల్ కళాశాలల పేరుతోటి ఈరోజు ఒక్కొక్క సీటు 60 లక్షలు, 70 లక్షలు, ₹1 కోటి.
డిమాండ్ బట్టి మరి ఈ రోజు అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా మనం చూసే ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదమ్మా, నేషనల్ ట్రేడింగ్ ఏజెన్సీ లాగా మారిపోయింది. వ్యాపారం వీరు నిత్యావసర సరుకులు ఏదైతే అంగడిలో అమ్ముతారో చిల్లర కొట్లలో బెల్లం, చింతపండు, మరి ఉప్పులాగా అదే విధంగా ఈ పేపర్ ప్రశ్నాపత్రాలను కూడా అమ్మేటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో, స్వంత భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మోడీ గారి పరిపాలనలో 89 సార్లు మరి లీకేజ్ చేయాలంటే ఏమనాలా? ఒక్కసారి జరిగితే తప్పు, రెండోసారి జరుగుతుంది ఈ విధంగా 89 సార్లు అంటే సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. అందుకనే ఈరోజు 23 లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ కుటుంబాలు ఈ రోజు రోడ్డును పడ్డాయి. ఈ రోజు ఎన్టీఏ ఆఫీస్ ముట్టడి చేస్తా ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ఈ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క అవినీతి వ్యతిరేకంగా మరి విద్యార్థులు ప్రశ్నిస్తా ఉన్నారు, పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా ప్రశ్నిస్తా ఉన్నారు. అందుకనే మేము ఒకటే కొడుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, మీరెంతో ఉత్తమ మాటలు చెప్తా ఉన్నారు. ఈ రోజు దీనికి ఎవరైతే మెయిన్ పిన్ ఉన్నాడో అతను అరెస్ట్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అభిషేక్ సింగ్ ఎన్టీఏ జనరల్ డైరెక్టర్ గారు మాట్లాడుతూ ఉన్నాడు, సిబిఐకి తప్పు చెప్పాము ఈ కేసుని, ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశాం, మెయిన్ పిన్ అయినటువంటి యాదవ్ని, మనీష్ యాదవ్ని అరెస్ట్ చేశాం, అలాగే ఇంకొక అతను వీరమాండ్యన్ని కూడా అరెస్ట్ చేశాం, ఒక విద్యార్థి కుటుంబాన్ని కూడా అరెస్ట్ చేశామని చెప్తా ఉన్నారు. ముందు వాళ్ళని కాదు అరెస్ట్ చేయాల్సింది, ముందు ఎన్టీఏ డీజీని అరెస్ట్ చేయాలి, ఈ విద్యాశాఖ మంత్రిని అరెస్ట్ చేయాలి. అవసరమైతే ఈ యొక్క మోడీ ప్రభుత్వం ఎందుకు మరి ఇలాంటి లీకేజీలకు పాల్పడుతూ ఉందో దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, మీకు చిత్తశుద్ధి ఉంటే మీ పదవులకు రాజీనామా చేయండి. మోడీ గారు కానివ్వండి, అలాగే విద్యాశాఖ మంత్రి మరి ధర్మేంద్ర ప్రధాన్ కానివ్వండి, రాజీనామా చేయాలని చెప్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. ఇన్ని లక్షల మెడికల్ కాలేజీ, ఇన్ని కాలేజీలు నిర్మించామంటున్నారు, ఆయుష్మాన్ భారత్ అంటున్నారు. ఎక్కడ మీది ఎన్ని మాటలు తప్ప చేతలు ఎక్కడైనా ఉన్నాయని చెప్పి అడుగుతా ఉన్నాం. మీ బతుకులంతా కూడా ఈ రోజు విద్యార్థులతో ఆటలాడటం, చెలగాటం ఆడటం, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయడం తప్ప మరొకటి ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రశ్నించే వాడిని మీరు జైల్లో వేస్తారు, ఇలాంటి లీకేజ్ చేసే వాళ్ళని, విద్యార్థుల భవిష్యత్తు ఆడుకునే దొంగల్ని, ఎదవల్ని అరెస్ట్ చేసే దమ్ము మీకుందా అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా ఇది చాలా బాధాకరం. 23 లక్షల మంది విద్యార్థుల భౌతివ్యాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా, ఈ ధర్మేంద్ర ప్రధాన్ మరి వాళ్ళ భవిష్యత్తుతో చెలగలవాటం అనేది క్షమించరాని రేనం. ఒకసారి కాదు, 2 సార్లు, 89 సార్లు నేను పదే చెప్తా ఉన్నా. అందుకనే ప్రజలు అర్థం చేసుకోవాలా, ఈ ప్రభుత్వం మరి లీకేజీల ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, విద్యా మాఫియా నడిపించేటువంటి ప్రభుత్వం. ఇలాంటి మరి బేటీ పడావ్, బేటీ బచావ్ అనే ఒక పక్కన మాట్లాడుతానే మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఆడపిల్లలు చదువుకోవద్దని చెప్పి బీహార్ మంత్రి మాట్లాడుతానంటే విద్యాశాఖ మంత్రి ఏమన్నా వీళ్ళందరూ? ఇలాంటి దొంగలు ఈ రోజు ఈ రాష్ట్రాల్లో, ఇదే బీజేపీ ప్రాంతాల్లో ఇలాంటి మాఫియా నడుస్తుందని స్పష్టంగా అర్థం అవుతాం. ఎక్కడ లీకేజ్ జరిగినా అక్కడే, ఎక్కడ అవినీతి జరిగినా అక్కడే, ఎక్కడ డ్రగ్స్ దొరికినా బీజేపీ ప్రాంతాల్లోనే, రాష్ట్రాల్లోనే మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ 140 కోట్ల మంది ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు, మోడీ యొక్క విధానాలని వ్యతిరేకిస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికైనా సరే మరి సిబిఐ అసలు దోషుల్ని పట్టుకోవాలా? మరి ఎక్కడ ఉన్నారో, ఎన్నిసార్లు జరిగినా తూతూ మంత్రంగా జరుగుతూ ఉన్నాయి. 2024 నీటి యొక్క పరీక్షా పత్రం లీకేజ్ అయింది కదా, మరి అప్పుడు జరిగిన దాన్ని కూడా మీరు దాని గురించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో చేత కాకపోతే మీ అసమర్థ దద్దమ్మల ప్రభుత్వం అవసరమా ఈ దేశ ప్రజలకని చెప్పి కాంగ్రెస్ ప్రశ్నిస్తా ఉంది. అలాగే రాహుల్ గాంధీ గారు కానివ్వండి, మల్లికార్జున ఖార్గే కానివ్వండి, మా షర్మిలమ్మ గారు కూడా దీని మీద ఈ రోజు నిరసన తెలియజేసిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ప్రభుత్వం వెంటనే ఈ విద్యా మాఫియాని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే విద్యార్థుల భవిష్యత్తుకి నష్టపోకుండా, ఎందుకంటే ఒక అకాడమీ నష్టపోతే ఎంతో ఇబ్బంది, మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తే ఆ పిల్లలు ఆ టెంపర్ తగ్గిపోయే పరిస్థితి ఉంది, ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ఆలోచించాలి. ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఏదో మేము ఎగ్జామినేషన్ ఫీజు తీసుకోము, మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తా ఉన్నాడు. ఎవడిగా ఉంది ఎగ్జామ్ ఫీజు? కొన్ని లక్షలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు తమ పుస్తెల్ని తాకట్టు పెట్టి, బంగారాన్ని తాకట్టు పెట్టి, మరి పొలాలు తాకట్టు పెట్టి పిల్లలు మంచి ఉన్నత విద్య చదువుకొని డాక్టర్లై ఈ సమాజానికి సేవ చేస్తారు, తల్లిదండ్రులకి బుక్కడ భూమి పెడతారని చెప్పి చదివిస్తే
మీరు ఈ విధంగా మీ వ్యాపారం చేసుకుంటా పోయి విద్యార్థుల భవిష్యత్తులో నాటకాలు ఆడుతున్నారంటే ఏమన్నా మిమ్మల్ని ఈ దరిద్ర ప్రభుత్వం ఇంకా ఎప్పుడైనా దిగిపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం, ఈ దేశ ప్రజలు కూడా కోరుకుంటున్నారమ్మా. రైట్ అశోక్ గారు, ఈ పేపర్ లీకేజ్ కి సంబంధించి ఇందాక బీజేపీ నాయకులు పేపర్ లీకేజ్ అయింది బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాజస్థాన్ రాష్ట్రంలో, ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఇందాక కాంగ్రెస్ నాయకులు సార్ వాళ్ళు మాట్లాడినప్పుడు, అదే విధంగా జోజిరెడ్డి సార్ గారు మాట్లాడినప్పుడు, ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 89 సార్లు పేపర్ లీకేజ్ అయిందని చెప్పి ఈ రోజు బయటపడ్డది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. అదే కాకుండా ఈ రోజు బీజేపీ నాయకులు ఎవరైతే ఈ డిబేట్ లో వచ్చిరో కేంద్ర ప్రభుత్వము ఇది చేసింది అది చేసింది అని గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఈ రోజు 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమైనటువంటి ఏదైతే ఈ నీట్ పేపర్ లీకేజ్ ఉందో వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఈ రోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే ఈ రోజు జరిగింది రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల హస్తం కూడా ఉంది కాబట్టి ఈ రోజు పేపర్ లీకేజ్ అయింది. అదే విధంగా ఇందాక మాట్లాడినప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడినప్పుడు రాష్ట్రాలలో ఇలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఈ రోజు ఈ నీట్ పరీక్షను ఈ రోజు కండక్ట్ చేస్తా ఉన్నామని చెప్పి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొని వచ్చిరని చెప్పి చెప్తా ఉన్నారు. అదే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 89 సార్లు ఈ రోజు పేపర్ లీకేజ్ అయింది. కాబట్టి వెంటనే దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఎవరైతే ఈ పేపర్ లీకేజ్ బాధ్యులు ఎవరైతే వాళ్ళని కఠినంగా శిక్షించి ఏదైతే విద్యార్థులు 22 లక్షల మంది విద్యార్థులకు ఈ రోజు న్యాయం చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి కేంద్రం ఇప్పటికే ఇందుకు సంబంధించి చర్యలు తీసుకుంటాం, మరి ఇప్పటికే సిబిఐకి కూడా అప్పగించామంటోంది, మీరేమంటారు? ఇది కేవలము వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఇది బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కాబట్టి ఈ చర్చ జరగకుండా ఉండడానికి మాత్రమే ఇలాంటి ఎంక్వైరీలు ఇలాంటి అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇలాంటి అరెస్టులు ఇలాంటి ఎంక్వైరీలు సిఐడి ఎంక్వైరీ చేస్తే 89 సార్లు పేపర్ లీకేజ్ ఎందుకు అవుతుందని చెప్పి ఈ రోజు మేము ఎస్ఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఎందుకోసం అంటే ఒకసారి జరిగినప్పుడు ఎంక్వైరీలు వేస్తే ఇంకొకసారి జరగకుండా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలి. ఈసారైనా ఇంకొకసారి ఈ పేపర్ లీకేజ్ కాకుండా ఉండాలి అంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీకేజీలు కాకుండా ఉండడానికి ఒక పకడ్బందీ ఒక చట్టాన్ని తీసుకొని రావాలని చెప్పి ఈ రోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్ జోజిరెడ్డి గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా బ్రదర్ అన్నట్టుగా ఇలా ఎగ్జామ్ రాయాలి అంటే ఒక్క రాత్రి ముందు నుంచి కూడా పిల్లలు కష్టపడి జనరల్ గా మీరు గమనించండి, సెంటర్ దగ్గర ఒక్క నిమిషం లేట్ అయితే 1 మినిట్ లేట్ అయితే లోపలికి ఎంట్రీ కాకుండా ఎంతమంది పిల్లల్ని రిటర్న్ పంపించింది ప్రభుత్వం. ఇవాళ ఎంత తేలిగ్గా బ్రదర్ చెప్పినట్టుగా 89 సార్లు లీకేజీలు అయితే 89 సార్లలో ఇంతవరకు ఎవరిపై ఎన్ని చర్యలు తీసుకోబడ్డాయి? ఈ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాం ఇవన్నీ కాదు. మీరు 1 వర్డ్ లో మేము ఇది రద్దు చేశాం, మీ ఫీజు మాఫీ చేసినాం, ఇక దాంతో అయిపోయింది మా బాధ్యత అని చెప్పేసి అనుకోవడం కాదు. ఎవరైతే కేంద్ర మంత్రి కావచ్చు, అధికారులు కావచ్చు, అదే విధంగా ఇవాళ నడుస్తున్న అమిత్ షా మోడీ ప్రభుత్వం కావచ్చు తక్షణం రాజీనామా చేయాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులు ఇదొక్కటే కాదండి, ఈ విద్యా వ్యవస్థనే కాదు, ఇప్పుడు సార్ పేరు మీద పశ్చిమ బెంగాల్లో కూడా దొంగ ఓట్లతోనే గెలిచింది. అదే విధంగా చాలా చోట్ల కూడా ఇలా ప్రభుత్వం మొత్తం మేమే ఉండాలా అనే ఉద్దేశంతో వాళ్ళు ఏలుతున్నారు. ప్రజలని ముంచుకుంటూ పోతున్న ఈ ప్రభుత్వం రద్దు కాబడాలి, ప్రజల్లో కూడా మార్పు రావాలి. ఎందుకంటే మీరు గమనించండి, ఇలా మొత్తం కేంద్రంలోనే మొత్తం రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళు అయినా కూడా లీకేజ్ అయింది. అదే తెలంగాణలో ఎక్కడైనా అయినట్టయితే ఇలా ఏం మాట్లాడే వాళ్ళండి, ఒక మాట చెప్తున్నాను, ఏమనే వాళ్ళు అక్కడ ప్రభుత్వం చేసింది కాబట్టి వాళ్ళు దుమ్ము పోసేవాళ్ళు. ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేకపోతే ఇంకో ప్రభుత్వం అక్కడ ఆడిపోసుకునే వాళ్ళు. కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ బ్రదర్ అన్నట్టుగా ఆడపిల్లలు చదువుకోవద్దని చెప్పేసి విద్యాశాఖ మంత్రి అన్నారు. ఇమీడియట్ తక్షణం ఆయన బర్తరఫ్ చేయాలి, అక్కడి నుంచి తీసిపడేయాలా. అట్లాంటి చర్య ఎవడైనా మాట్లాడితే వాళ్ళ నాలుక కత్తిరించాలి తప్ప ఇలా సమానత్వానికి వచ్చినాము, ఇలా కులాలేంది మతాలేంది ఇంకా కూడా ఇంత ఏఐ టెక్నాలజీలో పెరుగుతున్న కాలంలో ఇవన్నీ రెచ్చగొట్టుకుంటూ ప్రజల్ని మధ్య పెట్టుకుంటూ పోతున్నారు, ప్రజల్ని మోసం చేసుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకి తగిన న్యాయం చేయాలి అంటే వాళ్ళపై కఠిన చర్యలు చేపట్టాలా. 90 సారి కూడా కావద్దు అని అంటే వాళ్ళు మార్పులు రాదండి. ఎందుకంటే ఇప్పుడు 89 సార్లు పట్టుకున్నాడు, ఇలా ఒక్కసారి కేసులు పెడతారు, సిబిఐ పట్టుకుంటుంది, అందరూ పట్టుకుంటారు. కానీ దానివల్ల పరిష్కారం ఏంటి అనేది బాగా ఆలోచించి ఈ పిల్లలందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మా డిమాండ్ అండి.
అంటే ఇట్లాంటి మళ్ళీ పేపర్ లీక్స్ గతంలో కూడా అనేక సార్లు జరిగాయి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ కేంద్రంలో మళ్ళీ మరోసారి జరిగింది. అంటే ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు, ఇట్లాంటి పేపర్ లీక్స్ అయినప్పుడు అల్టిమేట్గా విద్యార్థులే నష్టపోతున్నారు. ఇన్నిసార్లు జరిగినప్పటికీ కూడా కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తోంది. మరి ఇట్లాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఇంకేం ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటే ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి అని మీరు అనుకుంటున్నారు? ఫైనల్గా ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నాను మేడం, ఇవాళ ఏదైతే జరిగిందో వాళ్ళు ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎన్కౌంటర్ చేసి పడేయాలా. వాళ్ళకి రాజస్థాన్ లెక్క ఖాతా కాకపోతే ఇక్కడ మన సజ్జనార్ లాంటి లేకపోతే డీజీపీ రెడ్డి సాబ్ లాంటి వాళ్ళని తీసుకపోయి ఎన్కౌంటర్ చేసి పడేయాలి కొడుకులని. ఎందుకంటే ఏ చర్య లేకపోతే ఓన్లీ బెయిల్ మీద వాళ్ళు వచ్చేసి మళ్ళీ యథావిధిగా పేరు మార్చుకొని మళ్ళీ అదే లీకేజ్ ఇదవుతున్నారు. పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనికి తక్షణం బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో తక్షణం రిజైన్ చేయాలా. తనపై కూడా సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు. సిబిఐ కూడా వాళ్ళు జోబులో సమర్థండి. అలా వాళ్ళు ఎవరి పేర్లు ఎత్తిస్తారో వాళ్ళని ఎవరు అమాయకులను తీసి వాళ్ళ పేర్లు పెట్టేసి 4 రోజులు మీడియాలో ఇచ్చేసి 5వ రోజు మళ్ళా మీడియా కూడా కవరేజ్ చేసుకునే బాధ్యతలు వీళ్ళంతా. కాబట్టి తక్షణ చర్యలు చేపట్టాల్సిందే. ఇంకొకసారి జరగకుండా ఉండాలి అంటే వీళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి మేము చెప్తున్నామండి. రైట్. షేక్ సైదా గారు ఫైనల్గా ఏం చెప్తారు? మా భాగ్యశ్రీ గారు మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఫైనల్ గా ఈ యొక్క ప్రధానమైనటువంటి నీట్ ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక సక్రమైన పద్ధతిలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎన్టీఏ సంస్థకి గతంలో మరి వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసాము. అనేక సార్లు కూడా వాళ్ళ నేతృత్వంలోనే ఇలాగే మరి ప్రశ్నపత్రాలు చేసిన విషయం మనం చూసాం. అదే సంస్థకి మరలా ప్రభుత్వం ఎందుకు కట్టబెడతా ఉంది? మరి దానికి కొన్ని కోట్ల రూపాయలు దానికి ఫండింగ్ ఇచ్చి పరీక్ష నిర్వహణకు సంబంధించి బాధ్యతలు ఒప్పచెప్పి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి? దీని మీద ఎందుకంటే దొంగ చేయాల్సినట్టుగా మరి వారంలో ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క దీని వెనక ఎవరున్నారు? దీని మీద ఒక క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వానికి, సిబిఐకి. దీని మీద దర్యాప్తు చేయించి, ఎందుకంటే 23 లక్షల మంది తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క విద్యార్థి కుటుంబాల యొక్క పరిస్థితిని ఈరోజు మరి మోడీ గారి సమాధానం షేక్ సైదా గారు. అశోక్ గారు ఫైనల్గా ఏం చెప్తారు? మళ్ళీ మీ ఎస్ఎఫ్ఐ నుంచి మీరేం డిమాండ్ చేస్తున్నారు? మేడం, మేము ఇప్పటికే ఈ పేపర్ రద్దుకు ఏదైతే ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయిందో దీని మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేయాలని మేము పిలుపునివ్వడం జరిగింది. ఈ 22 లక్షల మంది విద్యార్థులు పేపర్ లీకేజ్ అయ్యి ఎవరు కూడా ఈ రోజు సూసైడ్ ఎందుకోసం అని అంటే, ఈ రోజు ఎన్నో సంవత్సరాల పాటు నేను డాక్టర్ కావాలని కోరుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే వాళ్ళు ఈ రోజు ఎగ్జామ్ రాసి నేను కాలేకపోతున్నా అని మనస్థైర్యంతో ఈ రోజు సూసైడ్ చేసుకున్నటువంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మేము ఎస్ఎఫ్ఐ గా చెప్తా ఉన్నాము, ఎవరు కూడా అలాంటి చెయ్యొద్దు. ఎందుకోసం అంటే భవిష్యత్తు మీ అందరికీ ఉంది అని చెప్పడానికి మేము చెప్తా ఉన్నాము. కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద కూడా బాధ్యత ఉంది. ఈ పేపర్ లీకేజ్ అయ్యి 22 లక్షల కుటుంబాలు, ఇందాక కాంగ్రెస్ ఉన్నటువంటి సార్ కూడా చెప్పారు, 22 లక్షల మంది విద్యార్థులే కాదు 22 లక్షల మంది కుటుంబ సభ్యులు ఈ రోజు దీని వల్ల నష్టపోతా ఉన్నారు. కాబట్టి ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ మీద కూడా బాధ్యత ఉంటది. కాబట్టి వెంటనే ఈ పేపర్ లీకేజ్ మీద బాధ్యులు ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఈ దేశంలో ఎప్పుడు ఎగ్జామ్ పరీక్షలు నిర్వహించినా మళ్ళీ పేపర్ లీకేజ్ కాకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి స్వయంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ గా మేము చెప్తా ఉన్నాం. రైట్.